బైబిల్లో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం. మనం ప్రభువును ఆరాధించు నిమిత్తమై బైబిల్లో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము. పంతొమ్మిదవ వచనము నుంచి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23వ వచనం వరకు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. 23వ వచనం కలిసి చదువుదాం. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై మాకు కావలసిన నీ మాటలు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ నామ మహిమార్థమైన దాసును వాడుకొనండి. చేరువచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా వస్తున్నవని నడిపించమని ఈ దిన పరిచర్య అంతటిలో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పోయిన వారము మనకందరికీ తెలుసు, ఈస్టర్ సండే అని. యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచాడు అని, పునరుద్ధానుడైన మన ప్రభువును పోయిన వారం మనం ఆరాధన చేస్తూ వచ్చాము. అయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఫస్ట్ పరలోకానికి వెళ్ళాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియో మీ తండ్రియో, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ఏమయ్యాడండి? పరలోకములో ఉండే తండ్రి దగ్గరికి ఎక్కిపోయాడు. ఎందుకు ఎక్కిపోయాడు? పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ప్రాయశ్చిత్త బలి అర్పించి ఆ రక్తాన్ని చేతపట్టుకొని ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ తీసుకుని వెళ్ళిన రక్తాన్ని దేవుని సముఖంలో ప్రోక్షిస్తాడు. ఆ రక్తాన్ని దేవుడు చూచి ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ప్రాయశ్చిత్తార్థ బలి ఎవరు? యేసుక్రీస్తే. ప్రధాన యాజకుడు కూడా యేసుక్రీస్తే.
తను తానే ఏం చేసుకున్నాడు, బలిగా అర్పించుకొని ఆ రక్తాన్ని చేతపట్టుకొని పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ఎట్లా వెళ్తాడో అట్లాగే యేసుక్రీస్తు తన రక్తాన్ని చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలానికి బదులుగా ఎక్కడికి పోయాడు, పరలోకానికి వెళ్ళాడు. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలం అనేది పరలోకాన్ని సూచిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11, 12 వచనాలు. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనదియోనైన గుడారము ద్వారా మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక, ఇక్కడ గమనించండి, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలము అంటే పరిశుద్ధ స్థలం అంటే ఇక్కడ భూమి మీద ఉండేది కాదు, పైన చెప్పినాడు. అదే ఎక్కడ, పరలోకంలో. కొంచెం ముందుకు రండి, ఇదే 9వ అధ్యాయము 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో అంటే మనిషి నిర్మించిన ఈ భూ సంబంధమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు ఎక్కడ ప్రవేశించాడు, పరలోకమందు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్త బలి అర్పించి దేవుని సన్నిధికి అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తాన్ని చేతపట్టుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ఎలా ప్రాయశ్చిత్తం చేస్తాడో అలాగే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే ప్రాయశ్చిత్తార్థ బలి. తను తానే బలిగా అర్పించుకొని తన స్వరక్తాన్ని చేతపట్టుకొని భూమి మీద ఉండే పరిశుద్ధ స్థలములో కాదు కానీ పరలోకములో ఉండే దేవుని సముఖమందు ప్రవేశించాడు. తన స్వరక్తాన్ని చేతపట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ఇప్పుడు మనందరికీ ఏమైంది, ప్రాయశ్చిత్తం దొరికింది. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానము అయిన వెంటనే ఆయన తండ్రి సముఖమునకు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. తర్వాత మరలా భూమి మీదకి వచ్చినాడు. వచ్చి 40 దినాలు ఎక్కడున్నాడండి, ఈ భూమి మీద ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. అంటే శ్రమపడిన తర్వాత అంటే సిలువలో శ్రమపడిన తర్వాత అని. ఎన్ని దినాలంటే 40 దినాల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. పరలోకానికి వెళ్ళిన ప్రభు మన పాపాలకి అక్కడ ప్రాయశ్చిత్త కార్యం జరిగించిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి ఎన్ని దినాలు ఉన్నాడు, 40 దినాలు ఉన్నాడు. ఈ 40 దినాలు తన్ను తాను ఏం చేశాడు, అనేక రుజువులు చూపించి నేనేమయ్యాను, సజీవునయ్యాను అని రుజువు చేసుకున్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచానని అనేకులకు కనబడి వాళ్ళకి రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు, యేసు చనిపోయిన తర్వాత అందరూ పునరుద్ధానాన్ని ఏం చేయలేదు, నమ్మలేదు.
ఈవెన్ శిష్యులు సైతం. ప్రియులారా, యేసుక్రీస్తు తిరిగి లేస్తానని భూమి మీద ఉన్నప్పుడే మనం యెరూషలేం వెళ్తాము. శాస్త్రులు పరిచయాలు నన్ను ఏం చేస్తారు? సిలువేసి చంపుతారు. నేను 3వ దినాన్ని ఏమవుతాను? తిరిగి లేస్తాను. చాలాసార్లు చెప్పాడు బైబిల్లో. యేసుక్రీస్తు బ్రతికుండగానే ఈ మాటలు చెప్తే చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయినారు. అందుకనే యేసుక్రీస్తు తిరిగి లేచాను అనే సజీవుని 40 దినాలు ఏం చేశాడండి? అనేకులకు కనపరుచుకున్నాడు. ముఖ్యంగా బైబిల్లో అనేక సార్లు అనేక మందికి తను కనపరుచుకున్నాడని లేఖనంలో ఉన్నప్పటికీ మనం బైబిల్లో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు 11 సార్లు లేక 11 మారులు తను తాను ఆయా వ్యక్తులకి ప్రత్యక్షపరుచుకున్నట్లు బైబిల్లో చూస్తాం. అయితే ఈ 11 సార్లలో ముఖ్యంగా తిరిగి లేచిన ఆదివారం ఆ ఒక్క దినమే యేసుక్రీస్తు 5 సార్లు ఏం చేశాడు? తను తాను పునరుద్ధానునిగా, తిరిగి లేచిన వానిగా, సజీవునిగా తను తాను కనపరుచుకున్నాడు. మొదటి ఎవరు కనపరుచుకున్నాడు చెప్పండి? పోయిన వారం విన్నారు, అందుకే అడుగుతున్నా. మళ్ళీ నేను అయ్యే చెప్పుకుంటా పోతే ఇంకేం చెప్పాలి మీకు? అందుకే ఫస్ట్ ఎవరికి? మగ్దలేనే మరికి. 2 పోయినసారి నేను చెప్పాను, అందుకు మళ్ళీ అడుగుతున్నా. పోయిన గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా చెప్పాను, అందుకే ఇప్పుడు అడుగుతున్నా. పోయినసారి ఎవరెవరికి ప్రత్యక్షపరుచుకున్నాడో లైన్గా చెప్పాను. 1 మగ్దలేనే మరియ, 2వది మరియతో పాటు వచ్చిన ఇతర స్త్రీలు. మళ్ళీ అడుగుతా ఇంకోసారి, ఇప్పుడు కాదు మళ్ళీ అడుగుతా, గుర్తుపెట్టుకోండి. 2వదిగా ఇప్పుడు ఈ లేఖనాలు చూపించుకుంటూ పోతే ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం సరిపోద్ది ఆడికి. అందుకనే రెఫరెన్సులు నేను చూపించడం లేదు. 1 ఫస్ట్ మగ్దలేనే మరియ, 2 ఇతర స్త్రీలు వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు పోయడానికి. వారికి యేసు ప్రభు తన్ను కనపరుచుకున్నాడు. 3 సీమోను పేతురికి. 4 ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులకు. 5 ఇప్పుడు మనం చదువుకున్న భాగం మీకు అర్థమైంది కదా? మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. 1 మగ్దలేనే మరి, ఇది బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఫస్ట్ ప్రత్యక్షమైంది ఆమెకే కాబట్టి. 2వది ఆమె కాకుండా కొంతమంది స్త్రీలు వెళ్ళారు. 4 సువార్తలు చదవండి, మీకు అర్థమైతే. 4 సువార్తల్లో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానములను గురించి బైబిల్లో వ్రాయబడినంతగా ఇంకా దేని గురించి ఎక్కువగా కొన్ని అధ్యాయాలే వాటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. ఎందుకు? అసలు మెయిన్ క్రైస్తవ విశ్వాసానికి మూలమేది ఇదే. యేసు చనిపోయాడు నీ కోసం, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దాని గురించి కొన్ని అధ్యాయాలే రాయబడ్డాయి. ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనది. యేసు తిరిగి లేచిన వెంటనే మగ్దలేనే మరియ కనపడినాడు. 2వది ఇతర స్త్రీలకు కనపడినాడు. 3వది సీమోను పేతురికి. 4వది ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులకు. 5వది 10 మంది శిష్యులకు. 10 మందిని ఎందుకు చెప్తున్నావు అంటే, ఒకడు ఊరేసుకుని చచ్చినాడు, ఇంకొకడు తోమ ఎటో పోయినాడు. తోమ లేని టైం ఇది. 2 పోతే 12 ఎంతమంది ఉంటారు? 10 మంది. ఈ 10 మంది శిష్యులు ఉన్నప్పుడు మనం చదువుకున్న భాగంలో యేసుక్రీస్తు తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఈ 5 సందర్భాలు ఏ దినమని చెప్పాను? ఆదివారమే, పునరుద్ధానమే, లేచిన దినమే. ఆ ఒక్క దినంలోనే 5 సార్లు యేసుక్రీస్తు వారికి నేను తిరిగి లేచాను అని తను తాను కనపరుచుకున్నాడు. కనబడిన తర్వాత చూడండి ఎప్పుడు కనపడ్డాడు. ఇప్పుడు రండి భాగానికి. 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి
మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. 5వ పర్యాయము 10 మంది శిష్యులకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఆదివారం ఉదయం లేచాడు యేసు ప్రభు. తర్వాత సాయంకాలం వచ్చి వీళ్ళకు ప్రత్యక్షమైనాడు. అప్పటికి శిష్యులు ఎట్లున్నారంటే యూదులకు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. యూదులకు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ఎందుకు అంటే చూడండి, ఒకసారి మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తును సిలువేసినప్పుడు యూదుల ఆచార ప్రకారం, మర్యాద ప్రకారం సుగంధ ద్రవ్యాలు పూసి సన్న నారబట్ట చుట్టి యేసును అరిమతయి యోసేపు సమాధిలో పెట్టి ఆ సమాధి ద్వారానికి పెద్ద రాయి దొర్లించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకులకి పరిచయాలకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి చూడండి, 28వ అధ్యాయం 27వ అధ్యాయం 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది చాలమ్మా. ప్రధాన యాజకులు పరిసయ్యులకి శుక్రవారం రోజు యేసును సమాధి చేస్తే శనివారం రోజు వాళ్ళకు గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? సిద్ధపరచు దినము అన్నాడు, మరునాడు అన్నాడు. అంటే సమాధి చేసిన మరునాడు అన్నమాట. శుక్రవారం సమాధి చేస్తే శనివారము వాళ్ళకు గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? ఆ వంచకుడు మాకు చెప్పిన మాట గుర్తుంది. ఏం చెప్పాడంటే 3 దినాలైన తర్వాత ఏమవుతాడు? లేస్తా అని చెప్పినాడు. అది మాకు గుర్తుంది అని వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? చెప్పినారన్నమాట. అప్పుడు పిలాతు అన్నాడు, చూడండి 6వ వచనం 64వ వచనం. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని వాళ్ళు ఏమన్నారంటే ఈయన లేస్తాడో లేడు తర్వాత సంగతి, కానీ ఆ శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయి మా గురువు తిరిగి లేచాడని వీళ్ళు ప్రచారం చేస్తారేమో. మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదవుతుంది. కాబట్టి 3వ దినాన ఒకవేళ ఆయన లేయపోతే లేయకుండా, ఒకవేళ వీళ్ళు ఎత్తుకోపోతే ఎత్తుకుపోకుండా ఏం చేయాలి? సమాధిని భద్రము చేయాలి. తర్వాత మనం చదువుతాం. పిలాతు ఏం చేశాడు? కొంతమంది సైనికులను సమాధికి కాపలా పెట్టారు. నాకు తెలిసి చరిత్రలో చచ్చిపోయిన సమాధికి సెక్యూరిటీ పెట్టడం ఇదే అనుకుంటా. అంతేనండి? ప్రపంచంలో చచ్చిపోయిన సమాధికి ఎవరైనా కాపలా ఉంటారా? ఇప్పుడు మన గేటు దగ్గర మనం అందరం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు కాపలు ఉన్నారంటే అది ఓకే, మన మీద ఏదో జరుగుద్దని. కానీ సమాధికి సైనికుల్ని కాపలా పెట్టారంటే ఒక యేసుక్రీస్తు సమాధికి అనుకుంటా నేను. ఎంత ఆశ్చర్యమో. అయితే 28వ అధ్యాయానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ఆదివారం ఉదయం ఏమైనాడు? లేచిపోయినాడు, పునరుద్ధానుడు అయినాడు. సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచినప్పుడు ఏం జరిగింది? మహాభూకంపం. అక్కడ రాసి ఉంది. మామూలు భూకంపం కాదు, మహాభూకంపం. ఎప్పుడైతే ఆ భూకంపం కలిగిందో కాబూలి వారు సచ్చిన వాళ్ళ పడున్నారంట. ఏం చేస్తారు వాళ్ళు? దేవుడు తిరిగి పునరుద్ధానుడు అవుతుంటే ఒక మనిషి కాపలా ఉండి ఏం చేస్తాడు అని సచ్చిన వాళ్ళలా అక్కడ పడున్నారంట. యేసుక్రీస్తు ఆల్రెడీ పునరుద్ధానుడు అయినాడు. యేసు పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ స్త్రీలు బయలుదేరి వస్తుండగా క్రీస్తు తిరిగి లేచాడని వారు వెళ్ళి తెలుసుకోవడానికి పరలోకము నుంచి దేవదూత వచ్చి ఏం చేసింది? ఆ రాయి పొర్లించింది.
రాయి యేసుక్రీస్తు లేవడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు పునరుద్ధాన శరీరానికి రాళ్ళు, కొండలు, చెట్లు, గోడలు, తలుపులు ఏవి అడ్డము రావు. మనం చదువుకున్న 20 అధ్యాయములు యోహాను సువార్తలో శిష్యులు లోపల ఉండి తలుపులు వేసుకుంటే లోపలికి వచ్చాడని ఉంది. పునరుద్ధాన శరీరానికి గోడలు, తలుపులు అడ్డు కాదు. ఈ స్త్రీలు సమాధిలోనికి వెళ్ళాలంటే రాయి అడ్డం. అందుకనే వీళ్ళెళ్ళి చూసి క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని తెలుసుకోవడానికి దేవదూత వచ్చి ఆ రాయి బొర్లించింది. ప్రియులారా, ఆ విధంగా యేసుక్రీస్తు పునరుద్ధానం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఈ కావలి వారికి అర్థమైంది. ఏమైంది? ఊరి మనముండగానే ఏమైనాడు యేసుప్రభు? సమాధిలో లేడు. వీళ్ళు వచ్చి చూస్తే లోపల యేసుప్రభు లేడు. అరే మనం ఏడుండగా ఏమైంది? భూకంపం రాగానే మనం సచ్చినోళ్ళ లెక్క పడిపోతే ఆయన వెళ్ళిపోయినట్టు ఉన్నారా అని యేసు పునరుద్ధానుడు అయ్యాడని వీళ్ళకి తెలిసి వీళ్ళెళ్ళి ఏం చేశారు చూడండి. 28 అధ్యాయం 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును కొంచెం ఆగండి, 11 నుంచి చదవండి. 11 వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ వారు వెళ్ళుచుండగా అంటే సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలు సమాధిలో యేసు దేహం లేదని చూసి తిరిగి వెళ్ళుచుండగా కావలి వారు ఎక్కడికి పోయినారు? పట్టణంలోకి వచ్చినారు. పట్టణంలో ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చారు. వచ్చి జరిగిన విషయం చెప్పారంటే ఏం జరిగింది? అయ్యా, మీరు ఎంత ట్రై చేశారో దేనికోసం? యేసు లేయకుండా మమ్మల్ని పెడితే మేమేం చేసాం? భూకంపం వచ్చింది, మేము సచిన లెక్క పడ్డాం. ఈలోపు ఆయన లేచే పునరుద్ధానుడు అయిపోయినాడు. యేసుక్రీస్తు తిరిగి సమాధిలో నుంచి లేచాడు అని కావలి వారు వచ్చి చెప్పినారు. ఎప్పుడైతే కావలి వారు ఆ మాట చెప్పారో ఇప్పుడు వాళ్ళు అంటారు, ఏమంటారు? 12 చదవండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ఏమిచ్చారు? బాగా లంచం ఇచ్చారు, ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని. ఇప్పుడు ప్రధాన యాజకులతో యేసు తిరిగి లేచాడయ్యా, మేము వాళ్ళు ఉండగానే ఆయన వెళ్ళిపోయినాడంటే ఆయన ఆపడం ఎవరితో కాదయ్యా, లేచిపోయినాడని వీళ్ళు జరిగింది చెప్తే ప్రధాన యాజకులు ఆలోచన చేసి, సరే ఇప్పుడు ఒక పని చేద్దాం, క్రీస్తు పునరుద్ధానం జనాలు నమ్మకుండా ఉండాలంటే ఏం చేద్దాం? మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మేము నిద్రించుండక శిష్యులు వచ్చి ఏం చేశారు? ఆయన్ని ఎత్తుకొని పోయారు అని మీరు చెప్పండి. మీకు ఎంత కావాలో చెప్పండి, అంత ద్రవ్యము ఇస్తామని చాలా లంచం ఇచ్చినారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యేసు పునరుద్ధానుడు కాలేదు అని చెప్పడానికి వెనక ఎంత రాజకీయం జరిగింది. వాస్తవంగా ప్రధాన యాజకులు అంటే ఆ దినాల్లో గుడిలో పెద్ద పూజారులు అని చెప్పుకోవాలి. మాకంటే పెద్ద పూజారులు వాళ్ళే హై ప్రీస్టులు అన్నమాట. వాళ్ళే దేన్ని కాపాడాలి? ధర్మశాస్త్రాన్ని కాపాడాలి. ధర్మశాస్త్రంలో ఏముంది? లంచము ఇవ్వకూడదు, పుచ్చుకోకూడదు. కానీ వీళ్ళు ఇప్పుడు యేసు లేచాడని చెప్పి ప్రచారం చేయడానికి వీళ్ళే లంచాలు ఇచ్చినారు. ఎంత అంటే యేసు తిరిగి లేచాడు అనే వార్తను దాచిపెట్టడానికి ఈ మత నాయకులు చేసిన రాజకీయం చూడండి. వెనకాల లంచం ఇచ్చి కావలి వారికి ఏమని చెప్పాడంటే మేము నిద్రించుచుండగా శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పమని చెప్పినారు.
వాళ్ళు అన్నారు, మమ్మల్ని ఉంచింది ఎందుకాడ? నిద్రపోవడానికి కాదు కదా. మేము నిద్రపోయినామంటే మా పై అధికారులు ఏం చేస్తారు? ఉద్యోగం నుంచి పీకేస్తారు. అంటే వాళ్ళు అన్నారు, చూడండి కింద తర్వాత వచ్చినాం, ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమో తొందర కలగకుండా చేద్దామని మేము రికమెండేషన్ చేస్తాం. ఏం తొందర ఏమి రాకుండా చేస్తాం. మీరు చెప్పేదైతే చెప్పండి. మీ ఉద్యోగాలకు ఏదైనా నష్టం వస్తుందని మీరు తొందరపడేటట్లయితే ఏం చేస్తాం? మేము అధిపతితో మేము మాట్లాడతాం, ఆయన్ని సమ్మతిపరుస్తాం. అంటే ఒక మాటలు చెప్పాలంటే, మీరు చెప్పే వార్త నిజమని చెప్పడానికి మేము అన్ని విధాలుగా ఏం చేస్తాం? పైరవీలు చేసి మీకు ఎలాంటి తొందర జరగకుండా మేము చూస్తామని చెప్పినారు. చూడండి, యేసు తిరిగి లేయలేదు అని నిరూపించడానికి వెనక ఎన్నో కుట్రలు జరిగినాయి. ఎన్నో రకాలుగా ఏం జరిగినాయి? రకరకాల అక్రమము జరిగింది. లంచం ఇవ్వకూడదు కానీ ఇచ్చారు. ప్రియులారా, అధికారులను కూడా ఏం చేశారు? మేనేజ్ చేసి ఆ విధంగా ఇప్పుడు ఈ కావలి వారు పోయి ఏం చేశారు? మేము నిద్రించుచుండగా ఎత్తుకుపోయింది ఎవరు? శిష్యులు అని చెప్పేసినారు. ఇప్పుడు శిష్యులకు ఏమైంది? ఓయమ్మ, అసలు మాకేం తెలియదు, ఈ నింద ఎక్కడికి వచ్చింది? మా మీదకి వచ్చింది ఏదిరా అని చెప్పి యోహాను సువార్త 20వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడున్నా మనకు కష్టమేరా కనబడితే అని చెప్పి ఆ మేడ గదిలోకి వెళ్ళి ఏం చేశారు? తలుపేసుకున్నారు. గజాలు ఏడుంటే భద్రకుంటామని. మీకు అర్థమైంది కదా ఇప్పుడు దాకా చెప్పింది? జరిగిన వృత్తాంతం ఇది. యేసుక్రీస్తు శిష్యులే యేసుని ఎత్తుకుపోయారు అని కాలువారు చెప్పేసరికి, ఇదేదో వచ్చి మన మీద పడుతుందిరా నాయన, మనం వెళ్ళి దాక్కోవడం మంచిది అని యూదులకు భయపడి యేసుక్రీస్తు శిష్యులు ఏం చేశారంటే, ఆ మేడగది చివరిగా యేసు ప్రభు పస్కాను ఆచరించాడు చూడండి, ఆ మేడగదిలోకి వెళ్ళి ఏం చేశారు? కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఇక్కడ 10 మందే ఉన్నారు, ఒకడు వెళ్ళిపోయినాడు తోమ బయటికి. అసలు తోమ ఎందుకు వెళ్ళాడంటే ఆయనకు అర్థమైందంటే, ఏమని? యేసుతో కూడా పోవాలి అంటే మనల్ని చంపుతాడని ఒకసారి చెప్తాడు ఆయన, మనం సావడానికి పోదామంటాడు యోహాను సువార్త 11లో. ఇప్పుడు యేసుని ఎత్తుకుపోయిన వాళ్ళు వీళ్ళని తెలిసి వెళితే నేనుంటే అందుకు వెళ్ళిపోయినాడు అంటారు. సరే, ఏది ఏమైనా కూడా మొత్తానికి తోమా వెళ్ళిపోయాడు, 10 మందే ఉన్నారు ఆడ. ఈ 10 మంది అక్కడ గదిలో ఉండగా ఇప్పుడు యేసు ప్రభు ఏమైనాడు? వారి మధ్యన నిలిచి 19 చివరిలో మీకు సమాధానము కలుగునగాక. ప్రియులారా, భయముతో వణికిపోతూ తలుపు తడితే అమ్మో ఎవరో వచ్చారన్న భయం కలవరంతో శిష్యులు ఉండగా, ప్రాణ భయముతో కంగారు పడుతుండగా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు 5వసారి ఆదివారం చివరిగా సాయంకాలం ఈ 10 మంది శిష్యుల మధ్యలో ఆయన ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక ఈ వార్త అందించినాడు. భయములో ఉన్న శిష్యులకి, కలవరంలో ఉన్న శిష్యులకి యేసుక్రీస్తు సమాధాన వార్త అందించినాడు. ఎందుకంటే వాళ్ళేం భయములో ఉన్నారు. భయంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది కావాలి. ఈ శిష్యులు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రియులారా, ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితులు ఉన్నారు. మనమందరం పాపములు పెరుగుతూ పాపాన్ని బట్టి మనము నెమ్మది లేని వారము, కలవరములో ఉన్నవారము, భయముతో జీవిస్తున్న వారము. ఇలాంటి మనలను యేసు ప్రభు ప్రేమించి మనకేమిచ్చాడంటే సమాధాన వార్త అందించినాడు. ఆనాడు యేసుక్రీస్తే మీకు సమాధానం కలుగునుగాకనే వార్త అందించినట్లే యేసుక్రీస్తు సమాధాన సువార్త నీకు నాకు అందించినాడు. మన ప్రభు ఎవరండి? నెమ్మది కలవరములో ఉన్న మనుషులకు ఏమిచ్చేవాడు? సమాధానం ఇచ్చేవాడు. యెషయా 9:6లో యేసుక్రీస్తుకు ఉండే పేర్లలో ఒకటేంటి? సమాధాన కర్త. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక,
5వ అధ్యాయం 2 మాటలు చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడయ్యుండునుగాక. సమాధానకర్తయగు ప్రభువు, మన ప్రభు ఎవరండి? సమాధానకర్త. పాపములో ఉండి భయముతో కలవరముతో నెమ్మది లేకుండా మానవునికి సమాధానం ఇచ్చే సమాధానకర్త ఎవరంటే యేసు ప్రభువే. యేసుక్రీస్తు మన సమాధానము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసిన గనుక ఎవరంట? ఆయనయే సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తే మనకెవరండి? సమాధాన కారకుడు. ప్రియులారా, మన పాపాన్ని నుంచి విడిపించి మనకు సమాధానాన్ని ఇచ్చే సమాధాన కారకుడు ఎవరండి? దేవుడే, మన ప్రభువే. ఎవరితో సమాధానం? ఒక 3 మాటలు గుర్తు చేస్తాను. ఆ మాటలు మన హృదయం ఉంచుకొని మన సమాధానకర్త అయిన ప్రభువును మనము ఆరాధిద్దాం. మొదటిది కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనియ్యుడి. చాలే అమ్మ. ఒకటి, ఎక్కడ సమాధానం? హృదయంలో సమాధానం. పాపాన్ని బట్టి మనకు హృదయంలో ఏమి లేదు? సమాధానము లేదు. యేసుక్రీస్తు మన పాపాన్ని నుంచి విడిపించి ఒకటి హృదయంలో ఏమిచ్చినాడు? సమాధానం. 2 ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు అంటే అర్థం ఏంటి? మీకు అంటే ఎఫెసీ విశ్వాసులు అన్యులు, మాకు అంటే పౌలు యూదుడు. యూదులకు అన్యులకు ఏముంది? ద్వేషం ఉంది. యూదులు అన్యులను ఏం చేయరు? దగ్గర కూడా రానియరు. అయితే మీకు మాకు ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, అంటే యూదులు అన్యులను ఉభయులను ఏకం చేశాడు. యేసుక్రీస్తు యూదులను అన్యులను, అంటే మనుషుల మధ్య ఏం తెచ్చాడు? సమాధానం. ఒకటి హృదయంలో సమాధానం, రెండవది మనుషుల మధ్య సమాధానం. అందుకే హెబ్రీ 12:14 ఉంటుంది, సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడే. మనుషులందరితో సమాధానం. యేసుక్రీస్తు మొదటిగా మన హృదయంలో సమాధానం ఇచ్చాడు, రెండవది మనుషులతో సమాధానం ఇచ్చాడు, మూడవది రోమాపత్రిక 5వ అధ్యాయం. ఈ మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. మూడోది ఎవరితో? దేవునితో. మానవుని పాపము దేవుని నుంచి ఏం చేసింది? మనలను దూరం చేసింది, దేవునికి మనలను శత్రువులుగా చేసింది. అందుకే 10వ వచనంలో చదువుతాం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, చాలమ్మ, శిలువ మరణము, కుమారుని మరణము
దేవునితో మనల్ని ఏం చేసింది? సమాధానపరిచింది. ప్రియులారా, యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మన సమాధాన కారకుడు. ఒకటి, మన పాపం నుంచి విడిపించి హృదయంలో సమాధానం. 2, మనుషుల మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించి మనుషుల మధ్య సమాధానం. 3, దేవునికి మనకు శత్రుత్వం, అయితే సమాధానం దేవునితో పరిచినాడు కనుక ఈ సమాధాన కారకుడైన ప్రభువును మనం ఏం చేద్దాం? స్తుతించి ఆరాధిద్దాం. అందరము లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాం.